ఆదివాసీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ భరోసా కల్పిస్తుంది. కొండ కోనల్లో సంప్రదాయ జీవనం సాగించే గిరిజనులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు 202 కోట్లతో 1,00,000 ఎకరాల్లో కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గిరిజన పల్లెలకు రోడ్లు, రవాణా, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. అడవితల్లి బాటా కార్యక్రమంలో భాగంగా 200 కోట్లతో 150 గిరిజన పల్లెలకు శాశ్వత తారు రోడ్డు వేశారు. ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిపై మా ప్రతినిధి కృష్ణంనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. 2 ఏళ్ల కాలంలోనే ఇప్పటికే కోట్లాది రూపాయలు ఆదివాసీలు గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. ముఖ్యంగా ఆదివాసీలు చాలా కాలం నుంచి ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితం పూర్తిగా నశించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత గంజాయిని పూర్తిగా ఆ ప్రాంతంలో సాగును నివారించాలన్నటువంటి లక్ష్యంతో తీసుకుంది. ప్రత్యేకంగా ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే 0%కి కల్టివేషన్ అయితే తెచ్చింది. ఈ క్రమంలోనే ఎవరైతే గంజాయి సాగు చేస్తుంటారో, ఏ ప్రాంతంలో అయితే గంజాయి సాగు ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా నిర్మూలించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయ సాగుని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు ఆ ప్రాంతంలో 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 202 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. 5 ఏళ్ల సమయానికి కేటాయించినటువంటి దీంట్లో ప్రతి సంవత్సరం 10 నుంచి 20 వేల ఎకరాలని కొత్త కాఫీ తోటలను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాఫీ తోటలకు సంబంధించినటువంటి మొక్కల పెంపకాన్ని కూడా తీసుకుంది. అటు అటవీ శాఖతో పాటు ఇప్పుడు ITDA ద్వారా ఈ మొక్కలని అందించినటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరానికి 10,000 ఎకరాల్లో కొత్తగా కాఫీ ప్లాంట్ని తీసుకొస్తున్నారు. మరోవైపు పాతబడినటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో కాఫీ తోటల్లో ఆ చెట్లని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నారు. కాఫీ తోటల్లో కేవలం కాఫీ మొక్కల్ని మాత్రమే కాకుండా సంప్రదాయంగా వచ్చేటువంటి పండ్ల తోటల పెంపకానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. 75,000 ఎకరాలు 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పండ్ల తోటలకు సంబంధించి అవగాడో కానీ, పసుపు కానీ ఇలా రకరకాల పంటలు ఆ ప్రాంతంలో పండేటువంటి పంటల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మొక్కలను కూడా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలము అడవి బిడ్డలకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపైన శిక్షణ ఇవ్వడము, వారి పెంపకానికి వారి అభివృద్ధికి తోడ్పడమే కాకుండా వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నైపుణ్య శిక్షణ ఇప్పించి బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తుంది. ముఖ్యంగా పాడేరు, అరకు, లంబసింగి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అటవీ పర్యావరణానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన కింద బొర్రా కేవ్స్తో పాటు లంబసింగి ప్రాంతాల్లో డోమ్ టెంట్లని అభివృద్ధి చేసింది. ఇప్పటికీ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసింది. కేవలం పర్యాటకంగా అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు, ఆదివాసీలకు ఎంప్లాయ్మెంట్ కూడా పెంచేందుకు కృషి చేస్తుంది. అక్కడే ఉన్నటువంటి వారందరికీ కూడా టూరిజంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుండి గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు అనేవి ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని తగ్గించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ రోడ్డు సదుపాయాన్ని కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిధుల కేటాయింపు చేసి దాదాపు 200 కోట్ల నిధులు కేటాయింపు చేసి 150 గ్రామాలకు పైగా ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించింది. కుళాయి నీళ్లు కూడా ఒకప్పుడు కనీసం లేనిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకొని వారు తాగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 2 ఏళ్ల కాలంలోనే వారికి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయిలు ఇప్పించడంతో పాటు ప్రతి ఒక్క గ్రామానికి డోలీ మోతలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్ల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనంతటిపైన కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వారు సహజ సంపద ఉందో దాన్ని మార్కెట్లకు తరలించడానికి కూడా చాలా సులభతరమైందని చెబుతున్నారు. ఈ కాలువలు దాటేటువంటి క్రమము, కాలువలు దాటేటువంటి పరిస్థితి కూడా పూర్తిగా నశించిందని చెప్తున్నారు. మరోవైపు కేవలము జిల్లా యంత్రాంగమే కాకుండా మరోవైపు పోలీసు శాఖ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువతకు అవకాశాలు కల్పించేందుకైతే కృషి చేస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే గిరిజనుల యొక్క ఆర్థిక అభివృద్ధి కృషికి పెద్దపీట కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణంనాయుడు.